ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. మన జీవితాలకు సద్గురువు యొక్క తోడు ఎంత అవసరం అంటే, జీవి ఎప్పుడూ కూడా భవభయాలతోటి తల్లడిల్లుతూ ఉంటాడు. మనం చాలా చిన్న చిన్న విషయాలకు కూడా కలత చెందుతుంటాం, భయపడుతుంటాం. ఎవరో ఏదో ఒక విషయం చెప్పగానే ఇది మన కోసమే అని, లేకపోతే ఇది మనకే జరుగుతుందని, ఒకవేళ అది జరిగితే మన గతి ఏమిటి అని చెప్పి చాలా సందర్భాల్లో మనము భయాందోళనలకు లోనవుతూ ఉంటాం. కానీ సద్గురువును ఆశ్రయిస్తే మనలో ఇటువంటి భయాందోళనలు ఏవి కూడా మన దరి చేరనీయడు. ఒకవేళ తన భక్తుడు ఏదైనా ఆందోళనతో ఉంటే, భయంతో ఉంటే వెంటనే ఆయన సమాధానం ఇస్తారు. నాకు ఒక 2 రోజుల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన మీకు చెప్తాను, వినండి. రాత్రిపూట ఒకరోజు పడుకునేటప్పుడు మామూలుగా ఫోన్ చూస్తూ యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉన్నాను. అనుకోకుండా ఒక వీడియో ప్లే అయింది. ఆ వీడియో యొక్క సారాంశం ఏమిటంటే, వచ్చేటువంటి సంవత్సరం అంటే ఉగాది తర్వాత నుంచి ఏ రాసుల వాళ్ళవి ఎలా ఉంటాయి స్థితిగతులు అని చెప్పి అందులో చెప్పడం జరుగుతుంది. నా రాశికి సంబంధించి కొంత భయాందోళనతోటి ఆ జ్యోతిష్యుడు చెప్తూ ఉంటాడు. చాలా కష్టము, ఈ సంవత్సరం అంతా కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఆ ఇబ్బందులు ఎదుర్కోవడానికి అసలు ఎంత శ్రమించాల్సి ఉంటుందో ఇట్లా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. సగం విన్న తర్వాత నాకు వినబుద్ధి కాక దాన్ని అక్కడికి ఆపేసి పడుకున్నాను. సరిగ్గా అదే రోజు రాత్రి అదే జ్యోతిష్యుడు స్వప్నంలో కనిపించి, ఆ జ్యోతిష్యుడి దగ్గర చాలామంది వేచి చూస్తూ ఉన్నారు. నేను వారి ఆఫీస్ రూమ్లోకి అడుగు పెట్టగానే నన్ను వారు చూసి అక్కడ ఉన్నటువంటి వేరే వ్యక్తిని లేపేసి నన్ను ఆదరంగా పిలుస్తూ ఉన్నాడు. రావయ్య సత్సంగకర్త, నీ ప్రవచనాలు వచ్చే ఏడాది ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయో తెలుసా? వచ్చే ఏడాదిలో ఈ ఏడాది కంటే నువ్వు అద్భుతంగా బాబాకు సంబంధించినటువంటి ప్రవచనాలు చెప్తావు, అసలు నీకు నువ్వే ఊహించుకోవు నీ స్థితిని అని అన్నాడు. నేను ఎందుకు పోయా స్వప్నంలో ఆ జ్యోతిష్యుడి దగ్గరికి? నేను వీడియోలో విన్నటువంటిది నిజమేనా? అది నిజమైతే నేను దాని నుంచి ఎలా బయటపడాలనేటువంటి దాంతో ఆ స్వప్నంలో ఆ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాను. కానీ ఆ జ్యోతిష్యుడే నన్ను చూసి సాదరంగా పిలిచి ఈ విధంగా చెప్పాడు. తెల్లారి దీని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాను. అరే, ఎందుకు నేను ఆ వీడియో చూశాను, ఆ వీడియో చూసిన తర్వాత అదే జ్యోతిష్యుడు ఎందుకు స్వప్నంలో వచ్చాడు? తర్వాత వరాల సాయి మందిరానికి వచ్చి బాబాని చూస్తూ ఆలోచిస్తూ ఉండగా ఒక అద్భుతమైనటువంటి స్ఫురణ కలిగింది. ఒకవేళ నేను అదే వీడియోను పట్టుకొని నేను కృంగిపోతే, నాలో ఆత్మస్థైర్యం సడలిపోతే చాలా ఇబ్బంది కదా. అందుకని బాబా తక్షణమే అదే రోజు రాత్రి ఆ జ్యోతిష్యుడి రూపంలో స్వప్నంలో కనిపించి, నీకు వచ్చే సంవత్సరం ఏ ఇబ్బంది లేదు, అది కూడా ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. నా వ్యక్తిగత జీవితం గురించి చెప్పలేదు, నా వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి చెప్పలేదు స్వప్నంలో బాబా. ఆ జ్యోతిష్యుడి రూపంలో వచ్చింది బాబాయే, దానికి 100% కన్ఫర్మ్. అది ఇంకా ఏం చెప్పాడు? రావయ్య, గొప్ప ప్రవచనకారుడు నువ్వు, వచ్చే సంవత్సరం ఇంకా అద్భుతంగా నీ ప్రవచనాలు ఉంటాయి, వచ్చే సంవత్సరం అంతా కూడా నీకు అంత శుభకరమే అని చెప్పి చెప్పాడు. అంటే అది బాబా యొక్క మాట. మనం ఎప్పుడైతే భయాందోళనకు లోనవుతూ ఉంటామో ఖచ్చితంగా బాబా ఏదో ఒక రూపంలో వచ్చి మనకు సమాధానం చెప్తూ ఉంటారు. కాకపోతే ఆ సమాధానాన్ని మనము గుర్తించగలగాలి. గుర్తించడమే కాదు, దాన్ని మనము ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకోవాలి. అనాలిసిస్ చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది బాబా మనకు అభయాన్ని ఇస్తున్నాడు, ఆ అభయం వల్ల మనము ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండబోతున్నాము అని చెప్పి. మనందరం అనుకుంటాము బాబా అదే రూపంలో, అదే వస్త్రధారణలో, అదే పద్ధతిలో బాబా వస్తేనే అది బాబా అని చెప్పి మనం అనుకుంటాం. కాదు, బాబా మనకు ఆయా సందర్భాలకు, ఆయా సమయానుకూలంగా, ఆయా వ్యక్తుల రూపంలో వచ్చి మనకు బాబా సమాధానం ఇస్తూ ఉంటాడు. బాబా ఖచ్చితంగా తనను ఆశ్రయించినటువంటి బిడ్డలకు భవభయాలను తొలగించడానికి ఆయన ఎప్పుడూ కూడా నిరంతరం మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఉంటాడు. ఆ ఆత్మవిశ్వాసాన్ని మనం నింపుకోగలిగితే చెడు మంచి రోజులు అనేటువంటి ఏమీ ఉండవు. సద్గురువును ఆశ్రయించిన తర్వాత అన్నీ మంచి రోజులే ఉంటాయి, అంతా కూడా శుభమే జరుగుతుంది. ఎందుకంటే గురువు శుభకారకుడు, అమంగళాన్ని అస్సలు ఇవ్వడు. కాకపోతే
విధి రాత ప్రకారము మన కర్మానుసారము మనం అనుభవించాల్సినటువంటివి మనం కోల్పోవాల్సినటువంటివి కోల్పోతాం తప్ప బాబా ఎప్పుడూ కూడా తన భక్తుల్ని ఆందోళనలు లేకుండా తాపత్రయాలు లేకుండా ఉంచడానికే ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే రకరకాలైనటువంటి అనుభవాలను మనకిస్తూ ఉంటారు. ముంబైలో శ్రీవాత్సవ ఖర్గే అనేటువంటి ఒక పేద బ్రాహ్మణుడు, తల్లిదండ్రులు లేరు, అనాథగా పెరుగుతాడు, అనాథగానే తిరుగుతుంటాడు. ముంబైలో ఉన్నటువంటి మాధీబువా అనేటువంటి ఒక సాధువుని ఆశ్రయిస్తాడు. ఆ సాధువు ఆశ్రమానికి అప్పుడప్పుడు వెళ్ళి సాధువుని దర్శించుకొని హోటల్లో కొద్ది తక్కువ ధరకు లభించేటువంటి హోటల్లో భోజనం చేస్తూ తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకరోజు మాధీబువాను దర్శించుకొని వస్తూ ఒక హోటల్లో భోజనానికి కూర్చుంటాడు. భోజనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత తల పైకెత్తి చూస్తే బాబాగారి యొక్క చిత్రపటం ఉంటుంది. ఆ చిత్రపటాన్ని చూడగానే ఉద్వేగం వచ్చేస్తుంది. బాబా, ఈ లోకంలో అందరికీ అందరిని ఇచ్చావు, నేను పేదవాడిని, కుటుంబం లేదు, భార్య లేదు, నేను కూడా అందరిలాగానే ఉంటే నాకు కుటుంబం ఉండేది, భార్య ఉండేది, పిల్లలు ఉండేది, నా భార్య వండి పెడితే నేను ఇంట్లో కూర్చొని తినేటువంటి వాడిని. అంతేకాదు బాబా, నా భార్య వండి పెడితే మొదటి ముద్ద నీకు పెట్టేటువంటి వాడిని. ఈ హోటల్లో కూర్చొని నీకు మొదటి ముద్దను నేను పెట్టలేను బాబా, ఇంత దురదృష్టవంతుని బాబా, నేను నా జీవితం ఇక ఇంతే గడిచిపోవాల్సిందే అని చెప్పి బాబా చిత్రపటాన్ని చూసి రోదిస్తూ ఉంటాడు. తర్వాత వెయిటరు భోజనం తీసుకొచ్చి పెడతాడు. భోజనాన్ని కలుపుకుంటూ సరే బాబాకు ఏదైతే ఏంది మొదటి ముద్ద నివేదిద్దామని చెప్పి మొదటి ముద్దను పట్టుకొని ఎదురుగా చూస్తాడు. ఎదురుగా చూసేసరికి ఎదురు టేబుల్ పైన మాధీబువా, సాయిబాబా ఇద్దరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇక ఆయనకు కన్నీళ్ళు ఆగవు, కన్నీళ్ళు ఉప్పొంగుకుంటూ వస్తాయి. మొదట చూపు మాత్రమే స్పష్టంగా వాళ్ళిద్దరు కనిపిస్తారు. తర్వాత ఎంత చూద్దామన్నా సరే ఆ నయనాల్లో ఉప్పొంగుతున్నటువంటి ఆనంద బాష్పాలు వాటిని కనిపించకుండా చేస్తాయి, బ్లర్ అయిపోతుంది మొత్తం. మనసులో అనుకుంటాడు, అరే రే, ఈ ఆనంద బాష్పాలతో కనీసం మీ రూపాలను కూడా చూడలేకపోతున్నాను. మాధీబువా, సాయిబాబా ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చారు, వారిని స్పష్టంగా చూడలేకపోతున్నాను అని చెప్పి చాలాసేపు చూడడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ కంటి నిండా కన్నీటి పొరలు కమ్ముకొని పోతాయి. తర్వాత తన అదృష్టానికి పొంగిపోతాడు. సరే సాయిబాబాను నేను వేడుకున్నాను కాబట్టి బాబా వచ్చాడు, మరి మాధీబువా ఎందుకు వచ్చాడు? ఒకవేళ సాయిబాబా నా ప్రార్థనను విని బాబా వచ్చుంటే మాధీబువా కూడా వచ్చాడు కదా. కాబట్టి ఇదేదో నిర్ధారించుకోవాలని చెప్పి వెంటనే మళ్ళీ మాధీబువా ఆశ్రమానికి వెళ్తాడు. వెళ్ళి ఆ సాధువు కాళ్ళపైన పడి అడుగుతాడు, అయ్యా నన్ను మన్నించండి, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, నా పైన ఆగ్రహించవద్దు. మీరు మధ్యాహ్నము శ్రీ సాయిబాబాతో కలిసి హోటల్కు వచ్చి భోజనం చేశారా అని అడుగుతాడు. అవును, వచ్చాను, చేశాను అని అంటాడు. మరి మీతో పాటు బాబా ఇక్కడికి రాలేదా అని అంటారు. అప్పుడు మాధీబువా చెప్తారు, నేను శరీరంతో అక్కడికి రాలేదు హోటల్కు, బాబాకున్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి ద్వారా 2 శరీరాలతో ఆయన కనిపించారు. ఎందుకంటే నువ్వు బాబా యొక్క మహత్తును నువ్వు గుర్తెరగాలంటే నువ్వు విశ్వసిస్తున్నటువంటి నన్ను ఆశ్రయించావు కదా, నువ్వు నన్నే విశ్వసిస్తున్నావు కదా, నా రూపము కూడా ఆయన్నే తీసుకొని, ఆ 2 రూపాలు ఆయన్నే తీసుకొని అక్కడికి వచ్చారు. అది ఆయనకున్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి. కాబట్టి బాబా దర్శనం ఇచ్చినటువంటి మాట వాస్తవము. నీ జీవితం ధన్యము, నా జీవితం కూడా ధన్యము. ఎందుకంటే వారు నా శరీర రూపాన్ని కూడా వారే తీసుకున్నారు. కాబట్టి నా సాధుత్వానికి ఒక పరిపూర్ణత ఇప్పుడు సాధించాను అని చెప్పి మాధీబువా అంటారు. ఆ తర్వాత శ్రీవత్సవ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందంటే మాధీబువా బాబా ఆదేశాన్ని పాటిస్తాడు. మాధీబువా ఆశ్రితుడైనటువంటి శ్రీవత్స బాబాని ఏం కోరాడు? బాబా, నేను ఎవరూ లేనటువంటి అనాథను, నా కుటుంబం లేదు, నాకు కూడా ఒక భార్య ఉంటే నీకు ఒక ముద్ద ప్రసాదాన్ని వండి పెట్టేది, కానీ నాకు ఆ పరిస్థితి లేదు అన్నాడు కదా. ఆ విషయమంతా కూడా శ్రీవత్స మాధీబువాతో చెప్తాడు కదా. కాబట్టి మాధీబువా శ్రీవత్స యొక్క బాధ్యతను తీసుకుంటాడు. ఆశ్రమానికి భార్యాభర్తలు ఇద్దరు, మాధీబువా
ఆశ్రయించినటువంటి భక్తులు వస్తారు. వచ్చేటప్పుడు వారి కూతురుని వెంటబెట్టుకొని వస్తారు. ఆ కూతురికి వివాహం శీఘ్రంగా జరగాలని చెప్పి ఆశీర్వదించమని చెప్పి మాదీ భువ అని అడుగుతారు. అప్పుడు మాదీ భువ ఆలోచించి ఒక మాట చెప్తాడు. నా ఆశ్రమానికి దత్తపుత్రుడు ఒకరున్నారు, ఆ దత్తపుత్రునికి ఇచ్చి నీ కూతురునిచ్చి వివాహం చేయమని అడుగుతారు. ఇక వారు మాదీభువ ఆశ్రితులు కదా, మాదీభువ అనే ఆ మాట చెప్పేసరికి వారు ఏమాత్రం కూడా అభ్యంతరం పెట్టలేదు. శ్రీవత్సను పిలిచి ఆ అమ్మాయికి ఇచ్చి వివాహం చేస్తాడు. అంటే తనను ఆశ్రయించినటువంటి వారికి బాబా యొక్క అనుగ్రహం లభించింది, బాబా యొక్క అనుమతి లభించింది. బాబా ముందు నా కుటుంబం లేదని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు కాబట్టి బాబా ఆ శ్రీవత్సకు సాక్షాత్తు దర్శనమిచ్చాడు. అంటే ఇతని బాధ్యత నువ్వు తీసుకో అని చెప్పి నా శరీరంతో కూడా ఆయన్నే దర్శనమిచ్చాడు. కాబట్టి రెండు రూపాల్లో, నా రూపంలో ఆయన రూపంలో ఒకే చోట దర్శనమిచ్చారు. కాబట్టి ఆ సద్గురువు ఈ శ్రీవత్సకు అనుగ్రహాన్ని ఇచ్చారు. ఆ అనుగ్రహాన్ని నేను సాకారం చేయాలని చెప్పి అది నా బాధ్యత అని చెప్పి మాదీభువ భావించాడు. అతనికి కుటుంబం ఏర్పడ్డది. చక్కగా ప్రతిరోజు వండినటువంటి మొదటి ముద్ద బాబాకు నివేదన చేస్తూ ఉన్నారు. బాబాకు జీవిత పర్యంతము శ్రీవత్స ఖర్గే తను రుణపడి ఉన్నాడు. అంటే బాబాను ఎవరైతే ఆర్తితో ప్రార్థిస్తారో, ఇక్కడ బాబా వచ్చి స్వయంగా శ్రీవత్స కుటుంబాన్ని ఏర్పరచలేదు. కుటుంబాన్ని ఏర్పరిచేటువంటి బాధ్యతను బోధిబువాకు అప్పగించాడు. అందుకనే ఆయన రూపంలో ఇద్దరి రూపాన్ని తీసుకొని శ్రీవత్సకు అక్కడ దర్శనమిచ్చారు. మళ్ళీ శ్రీవత్స వచ్చి చెప్పిన తర్వాత బోధిబువ గొప్ప సాధకుడు కాబట్టి బాబా యొక్క అంతరంగాన్ని గుర్తెరిగాడు. ఆ బాధ్యతను తీసుకున్నాడు. శ్రీవత్సను ఒక ఇంటివాణ్ణి చేశాడు. బాబా తన ముందు చేతులు చాచి ఎవరైతే ఇటువంటి న్యాయమైనటువంటి దాన్ని అడుగుతారో ఖచ్చితంగా బాబా చేస్తారు. ఇటీవల కాలంలో మన వరాల సాయి మందిరంలో 52 గురువారాల పూజకు సంబంధించినటువంటి స్క్రోలింగ్ వేసినప్పుడు చాలామంది కొత్త వాళ్ళు అడిగారు, ఖచ్చితంగా కోరిక నెరవేరుతుందా అండి అని. ఆ కోరిక నెరవేరుతుందా అనేటువంటి ప్రశ్నే మనకు రాకూడదు. మనకు సంబంధించినటువంటి అంశాన్ని బాబాకు వదిలేసిన తర్వాత అది ఆయన పరిశీలించి ఖచ్చితంగా మనకు అది అవసరమైతే ఖచ్చితంగా ఇస్తారు. దాంట్లో అసలు సంశయమే ఉండకూడదు. కోరిక తీరుతుందా, కోరాను అది సాకారం అవుతుందా. నిజానికి శ్రీవాత్సవ ఖర్గే ఆ రోజుకు మర్చిపోయాడు. ఇంకా బాబా ముందు ఏదో తనలో ఉన్నటువంటి భావోద్వేగాన్ని బాబా ముందు చెప్పాడు. కానీ తనకు కుటుంబం కావాలని, తనకు కుటుంబం వస్తుందని చెప్పి ఆశించలేదు. కానీ బాబా ఎంత అద్భుతంగా ఏర్పాటు చేయించారో చూడండి. మనము బాబా దగ్గర ఏ విధంగా ఉండాలంటే ఏమీ ఆశించినటువంటి స్థితిలో ఉంటే అన్నింటినీ ఆయన్నే సమకూరుస్తాడు. ఇది వాస్తవం. అంతేకాదు మనకున్నటువంటి బాధలను, మనం కొని తెచ్చుకున్నటువంటి బాధలను కూడా ఆయన ఏ విధంగా తొలగిస్తారంటే, ముంబైలో చారీ బజార్లో ఒక వ్యాపారి ఉంటారు. ఏమాత్రం కూడా వ్యాపారం చేసేటువంటి స్థితి లేకపోయినా, డబ్బు లేకపోయినా ఎక్కడో ఒక దగ్గర ఉద్యోగం చేసి కొంత డబ్బు పోగు చేసుకొని చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టుకొని ఆ తర్వాత మెల్లమెల్లగా ఎదుగుతాడు. కావలసినటువంటి ధనాన్ని తను సంపాదిస్తాడు. బాబా దయ వల్ల ఆయన సమాజంలో ఒక మంచి స్థితి, గౌరవం, గుర్తింపు కలిగి ఉంటారు. కానీ విధి రాత ఒక్కొక్కసారి అందరినీ ఇబ్బంది పెడుతుంది. అతని కొడుకు పూర్తిగా వ్యసనాలకు బానిసైపోయి జూదము, రకరకాలైనటువంటి వ్యసనాలు, దాంతో ఎక్కువ వడ్డీకి అప్పులు చేయడం, తన దగ్గర ఉన్నటువంటి బంగారము అది 1000 రూపాయలు విలువైందైతే 200కే తాకట్టు పెట్టడం, అది కట్టకపోతే ఆ బంగారాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం, ఇలా జరుగుతూ ఉంది. కానీ తండ్రి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. బాబాకు అనేక సార్లు మొరపెట్టుకున్న తన కొడుకు మనస్థితి మార్చమని చెప్పి, తన కొడుకు ప్రవర్తనను మార్చమని చెప్పి అనేక సందర్భాల్లో మొరపెట్టుకుంటారు. కానీ ఏమాత్రం కూడా ఫలితం లేదు. అయితే చివరికి ఏ పరిస్థితికి వస్తాడంటే అతని కొడుకు, తండ్రి మరణిస్తాడు. ఈ అవమానాలు భరించలేక తర్వాత ఇతను కూడా చాలా పరిస్థితి దిగజారిపోతుంది. ప్రతిరోజు ఇంటి ముందు అప్పుల వాళ్ళు వేధిస్తూ ఉంటారు. అప్పుడు ఒక మిత్రుడు చెప్తాడు, నువ్వు వెళ్ళి షిరిడీలో బాబాను ఆశ్రయించు, నువ్వు ఇందులోంచి బయటపడడానికి వారినేమైనా ధన సహాయాన్ని కూడా అడుగు అని చెప్పని అంటారు. వెళ్తాడు షిరిడీకి. వెళ్ళి బాబా ముందు తన సమస్య చెప్పుకోవడానికంటే ముందే బాబా ఉవ్వెత్తున ఎగిసిపడతారు. ఏరా,
నా సొమ్మును నీళ్ల పాలు చేశావు కదరా, నేను పైసా పైసా కూడబెట్టి ఇస్తే ప్రతి పైసాను దుర్వినియోగం చేశావు కదరా అని చెప్పి తిడతాడు. తర్వాత ఆ రోజు రాత్రి షిరిడీలోనే బస చేస్తాడు. స్వప్నంలో తండ్రి వచ్చి చెప్తాడు, బాబా నిన్ను ఆగ్రహించినా నిన్ను కొట్టినా ఆయనను వదలకు, ఆయన అన్న దాంట్లో తప్పులేదు. నేను ఏమీ లేనటువంటి స్థితిలో బాబాను నమ్ముకుంటే సకల ఐశ్వర్యాన్ని నాకు ఇచ్చాడు, కాబట్టి ఆయన అన్న దాంట్లో తప్పులేదు, అది ఆయన సొమ్మే. నేను ఉద్దేశించి అన్నటువంటిది నా సొమ్మును నీళ్ళ పాలు చేస్తావా అంటే ఆయన లేకుంటే మనకు ఆ సొమ్ము లేదు, ఆయన ఇచ్చినటువంటి సొమ్ము. కాబట్టి అందులో నువ్వు ఏమాత్రం కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు వెళ్ళేటప్పుడు బాబాను శరణి వేడు వెళ్ళు, ఆయన్నే నీ కష్టాలను తీరుస్తారు. ఆయన తప్ప ఈ భూమండలంలో ఎవరూ తీర్చలేరు. నేను తీర్చలేనటువంటి అశక్తుని కాబట్టి నేను వెళ్ళిపోయాను, నీకున్నటువంటి ఒకే ఒక ఆధారం బాబా అని చెప్పి అదృశ్యమవుతారు స్వప్నంలో తండ్రి. తెల్లారి బాబా వద్ద సెలవు తీసుకోవడానికి వెళ్ళి బాబా పాదాలను గట్టిగా పట్టుకొని రోదిస్తూ ఉంటాడు. తెలిసి తెలియక చేసినటువంటి తప్పులు బాబా, ఇక నువ్వే నన్ను కాదనంటే ప్రపంచంలో ఎవ్వడూ నన్ను రక్షించలేడు అని చెప్పి బయలుదేరుతాడు. బయలుదేరేసరికి ఇంటి దగ్గర నలుగురు అప్పిచ్చినటువంటి సేట్లు నిలబడి ఉంటారు. నిలబడి ఉంటే వారు ఎవరితోటో మాట్లాడుతూ ఉంటారు. ఇతను పక్క నుంచి చూస్తాడు, ఎందుకంటే ఎదురుగా వెళ్తే పట్టుకుంటారు. దాంతో పక్క నుంచి గమనిస్తూ ఉంటాడు. అక్కడ పక్క నుంచి చూసేసరికి బాబా సాక్షాత్తు కఫ్ని ధరించి వారితో పోట్లాడుతూ ఉంటాడు. మీరు చేసినటువంటి అన్యాయానికి మీరు నాశనమైపోతారు, ఇప్పటికైనా నా బిడ్డను వదిలేసేయండి, వాడు మీకు ఒక్క రూపాయి కట్టేది లేదు, లేకపోతే మిమ్మల్ని నేను వదలను అని చెప్పి బాగా గట్టిగా బెదిరిస్తూ ఉంటాడు. అంతేకాదు అతని దగ్గర అక్రమంగా తీసుకున్నటువంటి బంగారాన్ని కూడా మీరు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి బాగా గట్టిగా తిడుతూ ఉంటాడు. కానీ ఇతనికి మాత్రం బాబాలాగా కనిపిస్తున్నారు. కానీ ఆ అప్పిచ్చినటువంటి ఆ సేట్లకు బాబా ఒక ప్రేతం భూతంలాగా వాళ్ళకి కనిపిస్తున్నారు. గజగజ ఉనికిపోతున్నారు. బాబా వారిని ఎంటబెట్టుకొని వాళ్ళ ఇల్లులోకి వెళ్ళి ఇతను రాసిచ్చినటువంటి పత్రాలు, బంగారం అన్నీ ఇచ్చేంత వరకు వారిని వదలలేదు. వారు వెళ్ళిపోతుంటే భయంతో ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుంటాడు. సరిగ్గా అరగంట తర్వాత తెరిచి ఉన్నటువంటి కిటికీలో నుంచి ఇతను ఆయా ఆసాములకు రాసిచ్చినటువంటి అప్పు కాగితాలు, తాకట్టు పెట్టినటువంటి బంగారం కిటికీలో నుంచి ఎవరో విసిరేసి వెళ్ళిపోతాడు. వాటన్నింటినీ చూసి ఇతను ఆశ్చర్యపోతాడు. బాబాయే పూనుకొని అన్యాయంగా నా దగ్గర లాక్కున్నటువంటి ధనాన్ని, పత్రాలను, బంగారాన్ని బాబాయే తెచ్చి ఇచ్చారు, ఇది వేరే వారి వల్ల సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని అతను గుర్తిస్తాడు. ఆ తర్వాత ఆ అప్పిచ్చినటువంటి ఆ సేట్లు, మీ నాన్న ప్రేతమయ్యాడు, ప్రేతమై మమ్మల్ని పట్టుకున్నాడు, నీ దగ్గర అధిక డబ్బులు వసూలు చేసింది వాస్తవమే, మీ నాన్న ప్రేతం రూపంలో వచ్చి అన్నీ తీసుకెళ్ళిపోయాడు, అవి ఎక్కడ పెట్టాడో మాకు తెలియదు, కాబట్టి మీ నాన్నను ప్రార్థించి మీ నాన్నకి ఏదన్నా శాంతి చేసి, అవసరమైతే మేము డబ్బిస్తాం, మీ నాన్నకు శాంతి చేసి మా ఇళ్లల్లోకి రాకుండా చూడు ఆ ప్రేతాన్ని అని చెప్పి బ్రతిమలాడతారు. గజగజ ఉనికిపోతారు ఆ వ్యాపారులు. కష్టాల్లో ఉన్నప్పుడు బాబా ఎంత చాకచక్యంగా ఆ సమస్యను పరిష్కరిస్తారనడానికి ఇదొక నిదర్శనం. ఎందుకంటే ఆ భక్తుడు తన తప్పును తాను తెలుసుకున్నాడు, ఇకపైన జీవితంలో సవ్యంగా ఉందామనుకుంటున్నాడు. చాలామంది మనం ఏం చేస్తామంటే పొరపాట్ల మీద పొరపాటు చేస్తాం. ఒకసారి అనుభవం అయినా సరే మళ్ళీ ఆ పొరపాటే చేస్తూ ఉంటాం. బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరం కూడా ఏంటంటే ఒకసారి ఏదైనా పొరపాటు జరిగి దాని నుంచి బాబా రక్షించాడంటే ఆ అనేక విషయాల పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బాబా అన్నిసార్లు రక్షించడు, 1-2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. అనేక సందర్భాల్లో ప్రతిసారి మనం తప్పు చేసినప్పుడల్లా బాబా అస్సలు రక్షించడు. ఇంకొకటి ఏమిటంటే బాబా చేసేటువంటి మేలు, మనము ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నామనుకోండి, ఒక ఆలోచన, ఏదైనా ఒక మంచి ఆలోచన ఇస్తే ఖచ్చితంగా దాన్ని పాటించాలి. నేనైతే దాన్ని పాటిస్తాను. ఇప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఏదైనా ఒక ఇబ్బందిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను దాన్ని పాటిస్తాను. నాకు ఒక 2 సంవత్సరాల క్రితము ఒక సమస్య వచ్చింది. మా గ్రామంలో ఒక భూమి తగాదాకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తి డబ్బు చెల్లించినా సరే చెల్లించలేదని చెప్పి ఒక లీగల్ నోటీస్ పంపించారు నాకు అవతల పక్షం వాళ్ళు. తక్షణమే ఆ డబ్బు చెల్లించాలి, లేకపోతే మేము భూమిని అటాచ్ చేయమని చెప్పి కోర్టుకు వెళ్తామని చెప్పి అని అన్నారు. కానీ నాకు లీగల్ ఇష్యూస్లో
ఎవరిని నమ్మాలన్నా నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే అందరూ కుమ్ముక్క అయిపోతారు, ఇటువంటి సమస్యలు ఉంటాయని చెప్పి ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. నాతో పాటు స్కూల్లో చదువుకున్నటువంటి ఒక మిత్రుడు అడ్వకేట్ హైకోర్టులో. ఫస్ట్ సంశయించాను, ఇది అతని దగ్గరికి పట్టుకొని పోతే అతను నన్ను హేళనగా చూస్తాడా, లేకపోతే దీన్ని ఒక పాజిటివ్ యాంగిల్లో నాకు చెప్తాడా అని చెప్పి ఆలోచన వచ్చింది. కానీ అదే రోజు రాత్రి స్వప్నంలో అతను నేను కలిసి ఇదే విషయం పైన డిస్కస్ చేస్తున్నట్టు స్వప్నం వచ్చింది. వెంటనే ఉదయాన్నే వెళ్ళిపోయాను. ఎందుకంటే బాబా చూపెట్టినటువంటి మార్గం. అతను అన్ని పత్రాలు కూడా పరిశీలించి 2 చెక్స్ వాళ్ళు అందులో మెన్షన్ చేయలేదు ఇచ్చినటువంటి లీగల్ నోటీస్లో. కానీ మన దగ్గర ఆ 2 చెక్కులు ఇచ్చినటువంటి ఆధారం ఉంది. వెంటనే రిప్లై రాశాడు. మొత్తం టేబుల్ వేసి ఏ సమయంలో ఎంత డబ్బు చెల్లించాము, పూర్తి డబ్బు అందింది, మీరు ఈ రెండింటిని దాంట్లో మీ లీగల్ నోటీస్లో మీరు చూపలేదు, ఈ 2 కూడా మీ అకౌంట్లో క్రెడిట్ అయ్యాయని చెప్పి మొత్తం స్టేట్మెంట్స్తో సహా అన్ని పెట్టి పంపించాడు. ఇక తర్వాత దానికి సమాధానం లేదు, కేసు లేదు. అంటే బాబా చాలా చాకచక్యంగా మనల్ని సమస్యల నుంచి బయటపడేస్తూ ఉంటాడు. మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే, మనకు ఒక స్ఫురణ వచ్చిందంటే, మనకి ఏదన్నా ఒక పరిష్కార మార్గం కోసం ఎవరైనా ఒక వ్యక్తి గుర్తొచ్చాడంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే ఇంకా వేరే ఎటువంటి భేషజాలు, తర్వాత ఎటువంటి ఈగోస్ పెట్టుకోకండి. నేనెందుకు ఆ వ్యక్తిని కావాలి, నాకంటే చిన్నవాడు, లేకపోతే ఇంకోటి ఇటువంటివన్నీ పెట్టుకోకండి. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, బాబాను ప్రార్థించినప్పుడు ఏదైనా వ్యక్తి కానీ లేకపోతే ఎవరైనా మనకు స్ఫురణకు వస్తే గుడ్డిగా వెళ్ళిపోండి. ఆ వ్యక్తే మీకు మీ సమస్యకు పరిష్కారం చేస్తారనేటువంటిది బాబా యొక్క సూచన. నేను మొదట చెప్పినటువంటి అనుభవం ఏదైతే ఉందో, ఏ జ్యోతిష్యుని వీడియో అయితే చూశానో అదే జ్యోతిష్యుని రూపంలో బాబా స్వప్నంలో కనిపించి, ఏమయ్యా ప్రవచనకారుడా, వచ్చే సంవత్సరం నువ్వు ప్రవచనాలు చెప్పబోతున్నావు, ఇంకా అత్యద్భుతంగా ఉంటాయని చెప్పి అన్నాడంటే అది బాబా లీల కాకపోతే ఇంకేంది. మనకెప్పుడూ కూడా బాబా మనోధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ మనోధైర్యాన్ని మనం ఖచ్చితంగా కూడగట్టుకోవాలి. మనకు సమస్యల్లో ఉన్నప్పుడు అనేక ప్రేరణలను బాబా ఇస్తూ ఉంటాడు, దాన్ని పట్టుకోగలగాలి. నేను చెప్పినట్టు నా స్నేహితుడి యొక్క విషయం ఎట్లా అయితే నాకు తలంపుకు వచ్చిందో, మనం ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు ఏదైనా తలంపుకు వచ్చిందంటే దాన్ని పట్టుకోవడమే. అది బాబా ఇచ్చినటువంటి స్పార్క్, అదే ఐడియా బాబా ఇచ్చేటువంటి. బాబా అన్ని సందర్భాల్లో ఆయన్నే శరీరంతో వచ్చి ఏ పని చేయరు, మనకు పరిష్కార మార్గాన్ని చూపెడతారు. ఆ పరిష్కార మార్గాన్ని మనం పట్టుకోగలగాలి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.